2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. Pregnancy time లో sexual intercourse contraindicated is just a myth. It's not a fact. నమస్తే మేడం. నమస్తే మా. ఈ బ్లీడ్ స్మెల్ రావడం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటారు అసలు? యూజువలీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది క్రమేణా తగ్గుతూ ఉంటుంది. బట్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, విపరీతమైన నీశ్వాసం రావడం కానీ, పొత్తుకడుపు నొప్పి రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, ఇవేమన్నా సైన్స్ గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా సూచించింది. చాలా మంది ఆడపిల్లలు ఒక ఇయర్లో 12 నెలలకి 12 అబార్షన్లు అయినా ఇవి కూడా మనం వింటూ ఉంటాము. వీటికంటే ఎక్కువ ఐపిల్ యూసేజ్ కూడా మరీ ఎక్కువ. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్తూ ఉంటుంటారు. బట్ స్మోకింగ్, ఆల్కహాల్ అండి, గుట్కా, పాన్ అవన్నీ తింటూ ఉంటారు కదా, వాటిలో ఉండే కాంపోనెంట్స్ వల్ల స్పర్మ్ కౌంట్స్ బాగా తగ్గిపోవడం. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో భార్య భర్తలు ఇద్దరు కలవచ్చు అంటారు. ఉమెన్ కంఫర్టబుల్ గా ఉన్నంతసేపు షీ కెన్ కంటిన్యూ డూయింగ్ ఇట్. పెళ్లి తర్వాత డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వస్తాయి అంటారు. యూజువలీ అంటే ఇదే కారణం అని చెప్పలేము మనం. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయంటే దీనివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్కి ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, ఎన్ని అబార్షన్స్ని ఆడపిల్ల బాడీ తట్టుకునే అవకాశం ఉంటుందంటారు మేడం? జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీస్ అంతే. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎలా కనేవారు, నేచర్కి అగెయిన్స్ట్గా మనం వెళ్ళామంటే నేచర్ ఖచ్చితంగా మన మీద రివెంజ్ తీసుకుంటాం. లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, కొత్త కొత్త రోగాలు అలానే వస్తున్నాయి. దానికి తోడు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేసుకోవడానికి ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు అర్థం కాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. చాలామంది ఆడపిల్లలకి ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, కింద కూర్చోవచ్చా కూర్చోకూడదా, ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి, అండ్ ఎన్నిసార్లు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఏ స్కాన్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్యామలా గారు ఉన్నారు. అవినటికి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా. ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఆడపిల్ల అమ్మ అవుతున్నాను అన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే చాలా కన్ఫ్యూషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ మా జనరేషన్ ఆడపిల్లలకైతే చాలా విషయాలపైన అసలు అవగాహననే ఉండదు. వన్స్ పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ, ఈ జర్నీయే ఉంటూ ఉంటుంది. తల్లి అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలంటూ ఉంటారు. అందులో హైజీన్కి సంబంధించి ఫస్ట్ మనం మాట్లాడితే, ఎప్పుడైతే మెనార్కి మనం చూస్తూ ఉంటుంటామో, పిబర్టీ మనం చూస్తూ ఉంటుంటామో, హైజీన్ అప్పటి నుంచే తీసుకోవాలంటుంటారు. వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇన్నర్ వేర్ హైజీన్, క్లోత్ హైజీన్, వాళ్ళకి ఏదైనా సరే వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన హైజీన్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎలా తీసుకోవాలి అంటారు? బేసికలీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఉంటూ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవడం వల్ల గర్భసంచి దారి నుంచి కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ నార్మల్. ఆ అయ్యే వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు స్మెల్ ఉండదు, దానికి పెద్దగా కలర్ కూడా ఉండదు, ట్రాన్స్పరెంట్ ఆర్ లైట్ వైట్ కలర్లో ఉంటుంది. ఇలా కొంచెం డిశ్చార్జ్ అయినప్పుడు పెద్దగా వరి అవ్వాల్సిన పని ఉండదు. ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ, దేని గురించి మనం భయపడాలి అంటే చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద డిశ్చార్జ్. కరెక్ట్ గా ఉన్నది yellowish కలర్ లో అవడం కానీ, గ్రీన్ కలర్ డిశ్చార్జ్ అవడం కానీ, కర్డీ థిక్ ఫ్లేక్స్, పెరుగు తొరకలాగా అట్లా ఏదైనా డిశ్చార్జ్ అయితే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు బాగా చెడు వాసన, నీసు వాసన లాంటిది రావడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఇచ్చింగ్ అవ్వడం, ఇలాంటివి ఉన్నప్పుడు దిస్ ఈస్ నాట్ నార్మల్ డిశ్చార్జ్. అలా అయితే మాత్రం అది నార్మల్ డిశ్చార్జ్ కాదు. వెంటనే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని ఆ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందో తెలుసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడాలి. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇది ఎందుకు మాకు వస్తుంది ప్రెగ్నెన్సీలో, మాకు అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ప్రెగ్నెన్సీ టైంలో స్వతహాగానే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. అండ్ సెకండ్ థింగ్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. దానివల్ల ఈ ఫంగస్ కొంచెం తొందరగా గ్రో అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఈ వీటి వల్ల వస్తుంది తప్ప పరిసే మనకి శుభ్రం లేకపోవడం వల్ల, లేదంటే ఇంకేదో చేయడం వల్ల వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. సో హైజీన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, సోప్తో విపరీతంగా వెజైనా, ప్రైవేట్ ఏరియాస్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో అసలే చేయకూడదు. ఎందుకంటే వెజైనాలో అనేది ఒక నార్మల్ pH లెవెల్ మెయింటైన్ అవ్వాలి. pH 4.5 ఉండాలి. సోప్ అనేది ఎసిడిక్ ఉంటుంది అనమాట. సోప్తో క్లీన్ చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ pH ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో నార్మల్గా ఉండే బ్యాక్టీరియా అన్ని చచ్చిపోతాయి.
ఓకే. ప్రతి ఏరియాలోనూ మన బాడీలో హెడ్ నుంచి టో వరకు ప్రతి ఏరియాలో ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అవును. ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే తగ్గిపోతాయో మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వెజనల్ ఏరియా కూడా సేమ్ అంతే. ఓకే. ఎప్పుడైతే మనం సోప్తో రిపీటెడ్గా క్లీన్ చేస్తామో ఆ పీహెచ్లో ఆల్టరేషన్స్ రావడం వల్ల న్యాచురల్ బ్యాక్టీరియా అంతా చనిపోయి ఈ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏంటి, ఫంగస్ ఏంటి, ఇవి పెరిగే అవకాశం ఉండడం వల్ల ఆ ఇచ్చింగ్, ఆ స్మెల్ వచ్చే డిశ్చార్జ్ అలాంటివి వస్తాయి. సో ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలంతే. ఎప్పుడు వెజైనల్ క్లీన్ చేసుకున్నా కూడా స్నానం చేసిన తర్వాత మంచిగా కొంచెం ప్లెయిన్ వాటర్ తీసుకుని దాంతో వెజైనా మొత్తం క్లీన్ చేసుకుని ఆ ఏరియా ఎంతసేపు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చెమట ఎక్కువ పడుతుంది. అలా అనిపించినప్పుడు ఇన్నర్ వేర్ అనేది కొంచెం తొందరగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వెట్ అనిపించింది దాన్ని ఎందుకు ఇంకా ఉంచడం, వెంటనే తీసేసి మళ్ళీ ఇంకొక డ్రై ప్యాంటీ వేసుకోవడం. అండ్ ప్రిఫరబుల్లీ కొంచెం గాలి తగిలేలాగా ఉండాలి కాబట్టి వీ సజెస్ట్ బాక్సర్స్ లాంటివి వేసుకోవడం ఇంకొంచెం బెటర్. ఓకే. సో దట్ కొంచెం సర్క్యులేషన్, ఎయిర్ సర్క్యులేషన్ అది ప్రాపర్గా అయితే వాళ్ళకి ఆ స్టాగ్నేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. మీరు చెప్పినట్టుగానే ప్యాంటీస్ అంటూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. వన్స్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో బాడీని చాలా ఫ్రీగా ఉంచాలి. ఎస్పెషల్లీ పొట్ట భాగం దగ్గర నుంచి కింది వరకు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా బేబీ గ్రో అవుతుంది, ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ప్యాంటీస్ అవాయిడ్ ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి అవాయిడ్ చేయడం? ప్యాంటీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన పని లేదు. కొంతమందికి ఏంటంటే అది అలవాటు అయిపోవడం వల్ల అది లేకపోతే వాళ్ళు సరిగ్గా ఉండలేరు. మోరోవర్ అయ్యే వెజైనల్ డిశ్చార్జ్ కొంచెం బయట డ్రెస్కి అది అంటున్నా వాళ్ళు బయటకు అది వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉండరు. సో డెఫినెట్గా ప్యాంటీస్ వేసుకోవచ్చు, కానీ మరీ టైట్గా ఉన్న ప్యాంటీస్ అసలే వేసుకోకూడదు. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే వేస్ట్ లైన్ కింద కూడా వచ్చేలాగా అలాంటి బిగ్నీ ప్యాంటీస్ వేసుకోవడం ఇంకా బెటర్. బికాస్ పెద్దవి వేసుకునే కొద్దీ అది వెళ్ళి మళ్ళీ స్టమక్ మీదకి వస్తుంది. ఆ పొట్ట అంతా నొక్కుపోయి ఎలాస్టిక్ వల్లే సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బాగా టైట్ అయిపోవడం వల్ల అక్కడ మళ్ళీ చెమట పడుతుంది, అక్కడ మనం గీకుతాం. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ స్కిన్ చేంజెస్, ఇచ్చింగ్ ఉంటుంది, దానిపైన ఇది ఇంకొంచెం ఎగ్జాజర్బేట్ అయిపోతుంది. సో లూజ్ ప్యాంటీస్ లాంటివి వేసుకుని, అది కూడా బిగ్నీ లైన్ ప్యాంటీస్ వేసుకుని మన సైజ్ కంటే కొంచెం 1 or 2 సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీలో జీన్సెస్, లెగ్గిన్స్ ఇట్లాంటివి చాలా అవాయిడ్ చేయమని చెప్తుంటారు. నో. బట్ మా జనరేషన్ ఆడపిల్లలకి అది అలవాటో లేదంటే అదొక ఫ్యాషనో తెలీదు, అదే ఎక్కువ కంఫర్ట్ని ఇస్తూ ఉంటుంది. 9th month వరకు కూడా వేసుకొని తిరిగే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వీటి వల్ల నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా. ఐ హ్యావ్ సీన్ చాలా మంది పేషెంట్స్ ఎవరైతే ఈ ప్యాంటీస్, వెరీ టైట్ ప్యాంటీస్ కానీ లేదంటే టైట్ జీన్స్ వేసుకోవడం, టైట్ లెగిన్స్ వేసుకోవడం వల్ల అసలు ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగదు. మనకి న్యాచురల్ గా అయ్యే డిశ్చార్జ్ అక్కడ ట్రాప్ అయిపోతూ ఉంటుంది, అది డ్రై అవ్వదు. అది కొత్తగా ఒక ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మోడర్న్ విమెన్ కి నేనేం సజెస్ట్ చేస్తానంటే వేర్ ఫ్రాక్స్ కంఫర్టబుల్లీ. అది ఒక ఆప్షన్. మంచిగా నీ లెంత్ ఆర్ బిలో నీ లెంత్ ఫ్రాక్స్ వేసుకోండి. అది ఎక్కడ పొట్ట మీద కూడా టైట్ గా ఉండదు, మంచిగా కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ వేర్ సమ్ బాక్సర్స్ ఇన్సైడ్, దానివల్ల కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్లీజ్ స్ట్రిక్ట్లీ నో ఫర్ టైట్ జీన్స్ అండ్ లెగిన్స్. ఓకే. అండ్ ప్యూబిక్ హెయిర్కి సంబంధించి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఈవెన్ మీరు ఇందాక చెప్పినట్టు వైట్ డిశ్చార్జ్ కనిపించిన, స్వెట్ ఎక్కువ ఉన్న ఇమీడియట్గా ప్యాంటీస్ మార్చడం, ఓన్లీ మామూలు వాటర్తో క్లీన్ చేయడం, సోప్ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఇలాంటి ప్రాసెస్లో హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది ఆడపిల్లలకి, కొన్ని రీజన్స్ వల్ల అనుకోవచ్చు. తక్కువ ఉన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్, హ్యాపీ. బట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో 3-4 months వరకు బాడీ సపోర్ట్ చేస్తుంది. తర్వాత నుంచి పొట్ట పెరగడం, మనకి ఆ ఏరియా సరిగా కనిపించకపోవడం, క్లీనింగ్ ప్రాసెస్ తెలియకపోవడం, ఇలా చాలా రకాలుగా ఉంటుంది. ఇది ఒక ప్రెగ్నెంట్ అయిన లేడీకి మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే దీన్ని ట్రిమ్ చేయాలా, కట్ చేయాలా, అలాగే ఉండనిచ్చినా ఓకే అంటారు అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆమె కంఫర్టబుల్గా ఉన్నంతసేపు అక్కడ హెయిర్ రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదు, ఆమె కంఫర్టబుల్గా ఉందని. ఓకే. సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఆమెకి హెయిర్ గ్రోత్ వల్ల ఇరిటేషన్ వస్తుంది, తనకు అక్కడ ఇచ్చింగ్ లాగా అనిపిస్తే యూ కెన్ యూజ్ ఎ ట్రిమ్మర్. ఓకే. ట్రిమ్మర్ వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్కి డీప్ రూట్ వరకు మనం వెళ్ళం కాబట్టి ఇది సూపర్ఫిషియల్ హెయిర్ మాత్రమే ట్రిమ్ చేస్తాం. దానివల్ల దానికి డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది. చాలా మందికి రేజర్ చేసే అలవాటు ఉంటుంది. ఆ రేజర్ చేయడం వల్ల మనం స్కిన్ ఫాలికల్ డీప్ రూట్ నుంచి తీసేస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ ఫాలికులైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫ్రిక్షన్ ఉండటం వల్ల ఖచ్చితంగా చాలా మందికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అక్కడ చిన్న పొక్కుల్లా వచ్చాయి, చిన్న పింపుల్స్ లాగా వచ్చింది. దట్ బికాస్ ఆఫ్ ఫాలికులైటిస్, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఏమీ చేయకపోవడం బెస్ట్. ఇన్ కేస్ వాళ్ళకి ఇరిటేషన్ గా ఉంటే మాత్రం ట్రిమ్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెస్ట్. జస్ట్ సూపర్ఫిషియల్ పార్ట్ ఆఫ్ ద హెయిర్ మాత్రమే తీయాలి. డీప్ గా చేయడం మాత్రం ఈజ్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. స్పెషలీ వ్యాక్సింగ్ లాంటివి అసలే
నాట్ సజెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అవి చాలా ఎక్కువైపోయాయి మనకి మార్కెట్ లో. మనకి కనిపించట్లేదు అన్న పాయింట్ ఒకటైతే, అక్కడికి వెళ్తే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, డెలివరీ ప్రాసెస్ లో డాక్టర్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటారన్న పాయింట్లు ఎక్కువ వెళ్తారు. ఆడపిల్లలు ఎక్కువ భయపడేది ఏంటంటే డాక్టర్ ఏమంటారో ఇలా ఉంటే అన్నది ఎక్కువ పానిక్ ఉంటుంది. యాక్చువల్లీ చాలా మందికి ఇది ఒక నోషన్ ఉంటుంది. ఇన్ జనరల్ మేము అసలు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అని చెప్పగానే అదొక విధమైన ఎక్స్ప్రెషన్ పెడుతూ మేడం ఐ డింట్ ట్రిమ్ మేడం అని చెప్తుంటారు. అసలు మీరు అలాంటి ఆలోచనే పెట్టుకోకర్లేదు. వీ డోంట్ సీ దట్ ఏరియా. మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అరే హెయిర్ ఉంది అసలు ఆలోచనే మాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ గా చూసినప్పుడు హెల్దీగా ఉందా లేదా మా పని ఏంటో అంతవరకు చేసుకుని వస్తాం, కానీ వీ నెవర్ యూజువలీ డాక్టర్స్ ఐమ్ టెల్లింగ్ ఎవరు అది చూసి జడ్జ్ చేయరు. సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ అది తీసుకోవాలని మీకు అనిపించకపోతే ఎవరి కోసం మీరు అసలు పని చేయక్కర్లేదు. ఫస్ట్ మీ కంఫర్ట్ ఈజ్ యువర్ టాప్ ప్రయారిటీ. దాని తర్వాతే ఎక్కడికైనా. సూపర్ అసలు. అండ్ ఎస్పెషల్లీ మనం ఏదైతే పిబిక్ హెయిర్ తీసే ప్రాసెస్ ఉంటుందో చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఇందులోనే బ్లీడ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ బ్లీడ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అయ్యే బ్లీడ్లో స్మెల్ గమనిస్తూ ఉంటుంటారు. పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురు పక్కన కూర్చోలేరు. ఎవరన్నా బేబీని చూడడానికి విజిట్ చేసినా వీళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటుంటారు. ఈ బ్లీడ్ స్మెల్ రావడం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటారు అసలు? యూజువలీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది క్రమేణా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ 1 week to 10 days వరకు అందరికీ రెడ్ కలర్ ఫ్రాంక్ మన పీరియడ్ బ్లీడింగ్ ఎలా అవుతుంది అలానే కొంచెం ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది. దాని తర్వాత కలర్ చేంజ్ గమనిస్తారు. ఇట్ బికమ్స్ లైట్ బ్రౌన్. దాని తర్వాత yellowish గా అవుతుంది. దాని తర్వాత వైట్ కలర్ లో అవుతుంది. దిస్ ఇస్ ద నార్మల్ ట్రాన్సిషన్ ఆఫ్ బ్లీడింగ్. ఈ చేంజెస్ అన్ని యూజువలీ 6 నుంచి 8 వారాల్లో కంప్లీట్ అయిపోతాయి అందరికి. అయితే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ఏంటంటే అదొక కల్చర్ మీడియా లాగా యాక్ట్ చేస్తుంది. బ్లడ్ ఎక్కడైనా ఉన్నప్పుడు వెజైనాలో ఎక్కువసేపు ఉండిపోయింది అనుకోండి, మనం ప్యాడ్ ఫ్రీక్వెంట్ గా సరిగ్గా చేంజ్ చేయలేదు, అప్పుడు ఇట్ కెన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. బికాస్ కల్చర్ మీడియా లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి నార్మల్ గా కొంచెంగా ఉన్న ఆర్గానిజం కూడా బాగా పెద్దగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ పీరియడ్ లో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకే మేము ఖచ్చితంగా పేషెంట్ ఇంటికి పంపించేటప్పుడు ఈ వార్నింగ్ సైన్స్ చెప్తాం. ఈ కలర్ చేంజ్ ఒకటే ఉంటే నథింగ్ టు వరీ. బట్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, విపరీతమైన నీసువాసన రావడం కానీ, పొత్తుకడుపు నొప్పి రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, ఇవేమన్నా సైన్స్ గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా సూచించవచ్చు. ఈవెన్ ఫీవర్ ఆల్సో. ఎస్. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ఉంటే మాత్రం దయచేసి ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ నాట్ ఒకసారి చెక్ చేయించుకోండి. సెకండ్ థింగ్, స్మెల్ నార్మల్గా కూడా వస్తుంది ఇన్ఫెక్షన్ లేకుండా, ఎందుకంటే చాలా ఎక్కువసేపు అదే ప్యాడ్ ఉంచుకుంటుంది. సో దానివల్ల ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మీకు కొంచెం పెద్ద సైజ్ నాప్కిన్స్ తీసుకోమని అందుకే చెప్తాం. మెటర్నిటీ ప్యాడ్స్ సెపరేట్గా ఉంటాయి, అవి వాడుతూ మీకు అది వెట్ అయింది మీరు కంఫర్ట్ లేరు అని అనుకోగానే అట్లీస్ట్ 4 hours ఒకసారి చేంజ్ చేసేస్తూ ఉండాలి. ఓవర్ నైట్ కూడా అంతే, మధ్యలో బేబీకి ఫీడ్ అవ్వడానికి లేచినప్పుడు కూడా 4 hours ఒకసారి మీరు అది చేంజ్ చేసుకుంటూ ఉంటే మీకు స్మెల్ అనేది స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటుంది. బట్ స్మెల్ తో పాటు ఇఫ్ యూ ఫీల్ దెర్ ఇస్ పెయిన్, ఫీవర్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ ఏ వార్నింగ్ సైన్. దీన్ని మనం మెడికల్ టర్మ్స్ లో ప్యూర్పరల్ సెప్సిస్ అని కూడా అంటారు. అంటే గర్భసంచి లోపల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్మెల్ తో పాటు ఎక్కువ ఫీవర్ ఉండడం కూడా ఇది ఫీవర్, వార్నింగ్ సైన్ అండ్ పెయిన్. ఓకే. అండ్ ఎప్పుడైతే డెలివరీ జరుగుతూ ఉంటుందో ఎన్ని అవర్స్కి ఒకసారి డెఫినెట్గా ప్యాడ్ని చేంజ్ చేయాలి అంటారు. అంటే కొంతమంది బ్లీడింగ్ తక్కువ అవుతుంది అని చెప్పి ఒక ప్యాడ్ని 8 hours కూడా ఉంచేస్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? యూజువలీ బ్లీడింగ్ దాన్ని బట్టి చాలా మంది ఒక రోజంతా ఉంచుకుంటూ ఉంటారు. అసలు అలా ఎప్పుడు చేయకూడదు. బేసిక్గా ఏంటంటే నేను చెప్పినట్టు ఆ బ్లడ్ కల్చర్ మీడియాలో యాక్ట్ చేసి లేని ఇన్ఫెక్షన్ కొత్తగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 maximum 6 hours. 6 hours కంటే యూజువల్లీ ప్యాడ్ ఉంచడం అంత మంచిది కాదు. అది పూర్తిగా వెట్ అయినా సోక్ అవనా అనవసరం. 4 to 6 hours ఒకసారి యూ చేంజ్ ఇట్, మళ్ళీ ఇంకొకటి రీప్లేస్ చేసుకోండి. ఆ ఏరియా ఎప్పుడు డ్రైగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. అండ్ డెలివరీ తర్వాత మనం యూస్ చేసే ప్యాంటీస్ ఏవైతే ఉంటుంటాయో ఆ 2 months 3 months బ్లీడ్ అవుతూ ఉంటుందని మనం చెప్తూ ఉన్నాం కదా, వాటిని మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఓన్లీ ఆ 2-3 months వరకే ఆ ప్యాంటీస్ని ఉంచి తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకోవాలి అంటారా? అలా అని ఏమి లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం వాటిని ఎంత బాగా శుభ్రం చేస్తున్నామని. బేసిక్గా ఈ బ్లడ్ అవన్నీ అంటుతూ ఉంటాయి కాబట్టి ఐ ఆల్వేస్ సజెస్ట్ కొంచెం హాట్ వాటర్లో మంచిగా రిన్స్ చేసి సావ్లాన్ అట్లాంటిది ఏదైనా డ్రై చేసి సన్ లైట్లో డ్రై చేయాలి. చాలా మందికి అయనింగ్ చేయడం లేదంటే డ్రైయర్స్తో డ్రై చేసుకుని మళ్ళీ వాడడం అది ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎప్పుడు కూడా ఇట్లా ఏదైనా ఇన్ఫెక్టివ్ డిశ్చార్జ్ సమ్ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కువగా అయిన డ్రెస్ ఏదైతే ఉంటుందో, అది ప్యాంటీ అవన్నీ డ్రెస్ అయినా కూడా మంచిగా వాష్ చేసి డిటర్జెంట్తో సన్లైట్లో డ్రై చేసి యూ కెన్ యూజ్ ఇట్. దిస్ నో హార్మ్. ఇన్ఫెక్షన్స్ అన్ని చచ్చిపోతాయి.
అండ్ డెలివరీ తర్వాత అయ్యే బ్లీడ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇన్ని వారాలు అవ్వాలి, ఇన్ని నెలలు అవ్వాలనేది ఏమన్నా ఉంటుందా? అండ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇది మా గ్రాండ్ పేరెంట్స్, మా పేరెంట్స్, ఎస్పెషల్లీ మా అమ్మమ్మల కాలంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మా డెలివరీస్ అప్పుడు మాకు 6 నెలల వరకు ఈ బ్లీడింగ్ అయ్యేది, ఇది కామన్, నువ్వేమీ భయపడొద్దు అని చెప్తూ ఉండేవాళ్ళు. వన్స్ ఇప్పుడు మా జనరేషన్లో కనుక చూస్తే అసలు 1 మంత్ బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా చాలా రేర్గా వింటూ ఉన్నాం మేము. అంటే హెల్త్కి సంబంధించి, ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి వచ్చిన చేంజ్ ఇది, లేదంటే ఇన్ జనరల్గా కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి ఇలా ఉంటుంది అంటారా? అలా కాదు. బేసిక్గా ఏంటంటే గర్భసంచి ఇప్పుడు మనం లోపల బేబీ పెరిగే కొద్దీ ఇంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. బేబీ ఆల్రెడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మరి అదంతా నార్మల్గా రావడానికి దానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. దాన్ని మన మెడికల్ టర్మ్స్లో యూజువల్లీ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటారు. కంప్లీట్గా గర్భసంచి నాన్ ప్రెగ్నెంట్ స్టేట్కి రావడానికి 6 వారాలు టైం పడుతుంది. ఓకే. సో ఈ 6 వారాల వరకు బ్లీడింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ డెలివరీ తర్వాత. సి సెక్షన్ అయిన వాళ్ళకి ఇంకొక 2 వారాలు, మేబీ 8 వారాల వరకు కూడా వీ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ ఎ నార్మల్. ఆ బ్లీడింగ్ ఎలా అవ్వాలి? కొంతమందికి కంటిన్యూస్ గా 6 వారాలు రోజు కొంచెం కొంచెంగా అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ ఇనిషియల్ గా 1 వీక్ అవుతుంది, దాని తర్వాత బ్రేక్ వస్తుంది, మళ్ళీ కొద్ది రోజులు సడన్ గా అవుతుంది. ఈ ప్యాటర్న్ అనేది చాలా నార్మల్. బికాజ్ ఆ లోపల గర్భసంచి లోపల పొర ఏదైతే ఉందో అది మొత్తం బయటకు పోవాలి కదా మళ్ళీ నార్మల్ స్టేట్ కి రావాలంటే. అది మన హార్మోనల్ స్టేట్ బట్టి, మనకైన డెలివరీ టైప్ బట్టి, నేను చెప్పినట్టు నార్మల్ డెలివరీ వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్ బ్లీడింగ్ అవుతుంది. సిజేరియన్ వాళ్ళు యూజువల్ గా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వదు, ఎందుకంటే అది చేసిన టైంలోనే చాలా వరకు మనం ఆ లోపలంతా క్లీన్ చేసేస్తూ ఉంటాం. సో షెడ్ అయ్యే పొర కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ 8 వారాల వరకు ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. 8 వారాలు దాటిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3rd మంత్ వచ్చింది అనుకుందాం, 3rd మంత్ నుంచి బ్లీడింగ్ వస్తుంది అంటే ఇదర్ యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ పీరియడ్. మీకు మళ్ళీ నెలసరి స్టార్ట్ అవ్వచ్చు మీరు ఇచ్చే పాలు బట్టి. ఆర్ సమ్ టైమ్స్ ఇదేంటంటే ముత్యాల గర్భిణి అని అంటాం. అది ప్రెగ్నెన్సీలో ఒక కాంప్లికేషన్ అన్నట్టు, చాలా అరుదుగా అవుతుంది. దాన్ని ముత్యాల గర్భిణి ఆర్ మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు. ఆ మోలార్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ అనేది పర్సిస్టెంట్ గా అవుతూనే ఉంటుంది. మేము యూజువల్లీ ఒక పేషెంట్ 2 నెలలు దాటిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా హెవీ బ్లీడింగ్తో వస్తుందంటే ఇమీడియట్గా స్కాన్ అండ్ బీటా హెచ్సిజీ చేపిస్తాం. ఆ వాళ్ళలో ముత్యాల గర్భిణి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ ఎ క్రానిక్ ఫాలో అప్. దానివల్ల అంటే డ్యామేజ్ ఏమైనా ఉంటుందా? ఎస్, నార్మల్ టర్మ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంతమందికి ఇది ఇలా చేంజ్ వచ్చేలా అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే యూజువల్లీ మెడిసిన్స్ అలాంటివి ఇస్తాం, అవి రిగ్రెస్ అయిపోవడానికి. దీన్ని ఫాలో అప్ చేస్తాం అనమాట. ఒకసారి డెలివరీ అయిన తర్వాత అది ముత్యాల గర్భిణీలాగా మారితే మళ్ళీ అది నార్మల్ అయ్యేంత వరకు సీరియల్గా బీటా హెచ్సిజీ టెస్ట్ లాంటిది చేస్తూ ఉంటాం. అది నార్మల్ అని చెప్పేంత వరకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. సో 2 మంత్స్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్గా హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, చిన్న చిన్న వెసైకిల్స్ లాగా అంటే నీటి బుడగలు లాంటివి వెజైనా నుంచి బయటకు వెళ్ళడం కానీ ఇలా అవుతుంటే మాత్రం ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఈ పార్ట్ వరకు ఎవరైతే చూస్తూ ఉంటారో అండి, వన్స్ నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా సరే మీకు బ్లీడ్ అయ్యే ప్రాసెస్ 2 మంత్స్ దాటి అవుతుందంటే డెఫినెట్గా అది హై అలర్ట్. అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి గైనిక్ దగ్గరికి వెళ్ళి మాత్రం విజిట్ చేయండి. అండ్ హైజీన్కి సంబంధించి మాట్లాడే ప్రాసెస్లో ఇంటిమసీకి సంబంధించి మనం మాట్లాడితే, వన్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలనుకుంటున్నాం, ప్రెగ్నెన్సీ ప్లాన్ అయిపోయింది, ఓకే. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటామో మీట్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటుంటారు. కొంతమందికి అదొక పానిక్ అటాక్స్ ఉంటుంటాయి. ఒకసారి గర్భధారణ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో భార్యాభర్తలు ఇద్దరు కలవచ్చు అంటారు. కలిస్తే ఏ మంత్లో కలవచ్చు? ఐడియల్గా ఎవిడెన్స్ ప్రకారం అయితే భార్యాభర్త కలవడం వల్ల ప్రెగ్నెన్సీలో కొత్తగా వచ్చే కాంప్లికేషన్స్ ఏవి ఉండవు. బేబీకి హామ్ అవ్వడం కానివ్వండి ఏమీ ఉండవు, అబ్సల్యూట్లీ ఏమీ ఉండవు. కాకపోతే ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ టైంలో మాయ కిందకు ఉండడం, ప్లెజెంటా ప్రీవియా అని ఒక కండిషన్ ఉంటుంది. అది 12 వీక్స్ స్కాన్ అప్పుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు మాయ కంప్లీట్గా కిందకు ఉందని. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేస్తే మంచిదని మీ డాక్టరే మీకు చెప్తారు. ఎందుకంటే ఇంటర్ కోర్స్ చేసిన టైంలో కొన్నిసార్లు ప్లెజెంటా డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి కండిషన్లో డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఆర్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆల్రెడీ ఆమెకి ఫీవర్ ఉంది, వెజైనా నుంచి ఒక ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది, మనకి ఇన్ఫెక్షన్ అండ్ సస్పిషన్ ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ చేయడం వల్ల మళ్ళీ ఈయనకు వస్తుంది, ఆర్ ఇన్ఫెక్షన్ ఇంకొంచెం అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ అదర్వైజ్ ప్రెగ్నెన్సీ టైంలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ కాంట్రా ఇండికేటెడ్ ఇస్ జస్ట్ ఎ మిత్. ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. చేయొచ్చు, హ్యాపీగా మూవ్ అవ్వచ్చు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్. ఉమెన్ కంఫర్టబుల్గా ఉన్నంతసేపు షీ కెన్ కంటిన్యూ డూయింగ్ ఇట్. అండ్ చాలా మందికి స్ట్రెస్ కూడా తగ్గుతుంది దీనివల్ల. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా
యూజువలీ చెప్తున్నాం కదా, దెర్ ఇస్ Okay. నో కాంట్రా ఇండికేషన్. అది ఈ month, చేయొద్దు ఆ month అనేది అనేది ఎక్కడ ఏమీ రూల్ లేదు. లేదు, ఏమీ Okay. లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ ఈజ్ కంఫర్టబుల్. కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హైపర్ సెన్సిటివ్ ఉంటుంది, బికాస్ సిమెన్లో కూడా ప్రోస్టాగ్లాండిన్స్ కొంచెం ఉంటాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల కొంతమందికి యూట్రైన్ కాంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గర్భసంచిలో కొంచెం కాంట్రాక్షన్స్ వచ్చి బ్లీడింగ్ లాంటిది కనపడే అవకాశం ఉంటుంది. అలా ఏదైనా కనిపించిన వాళ్ళకి మాత్రం నో చెప్తాం. ఓకే. అలా లేని వాళ్ళకి మాత్రం దెర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్, వాళ్ళు చేయొచ్చు. ఓకే. అండ్ ఇదే ప్రాసెస్ ఒకవేళ భార్య డెలివరీ అయిపోయింది, ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు మీట్ అవ్వచ్చు అంటారు? నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది, సి సెక్షన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? యూజువలీ 6 వీక్స్, మినిమం 6 వీక్స్ యూజువలీ కలవకుండా ఉంటే మంచిది. ఓకే. 3 వీక్స్ తర్వాత ఒకవేళ వాళ్ళు కలిసిన కాండోమ్స్ కంపల్సరీ వాడుకోవాలి, అంటే ఏదో ఒక రిలయబుల్ కాంట్రసెప్షన్ వాడాలి. బట్ 6 వీక్స్ ఇది ఐడియల్, ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక గర్భసంచి నార్మల్ సైజ్కి రావడానికి ఎంత టైం పడుతుందో, మన యోని భాగంలో ఉన్న మజిల్స్ అవన్నీ నార్మల్కి రావడానికి, మన డెలివరీ వల్ల మన బాడీలో వచ్చిన చేంజెస్ అన్ని నార్మలైజ్ అవ్వడానికి మినిమం 6 వీక్స్ పడుతుంది. సో ఈ 6 వీక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పీరియడ్, అందుకే ప్యూర్పరం అంటారు దీన్ని. ఈ 6 వీక్స్ దాటిన తర్వాత దే కెన్ స్టార్ట్ హ్యావింగ్ ఇంటర్కోర్స్. అండ్ ప్రెగ్నెన్సీకి ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటారో, ప్రెగ్నెన్సీ మాకు రావట్లేదండి, మేము ప్రయత్నిస్తూ ఉన్నాం అన్న ప్రాసెస్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అన్న పాయింట్ వింటూ ఉంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల నిజంగానే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కానీ, ప్రెగ్నెన్సీ అసలు రాకపోవడం కానివ్వండి, ఉండే అవకాశం ఉంటుంది అంటారా? బేసికలీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి మజిల్లోంచి తయారయ్యే గడ్డలు. ఇవి మోస్ట్లీ నాన్ క్యాన్సరస్, క్యాన్సర్ కారకాలు కావు. ఇవి గర్భసంచి మజిల్లో వస్తే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మోస్ట్లీ వస్తాయి. ఓకే. అయితే అన్ని ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేయవు. ఈ ఫైబ్రాయిడ్స్లో 3 రకాలు ఉంటాయి. కొన్ని బయట వైపుకి పెరుగుతాయి, కొన్ని జస్ట్ గర్భసంచి గోడలో మాత్రమే పెరుగుతాయి, కొన్ని గర్భసంచి లోపల పొర వైపుకి వస్తాయి. ఆ లోపల పొర వైపుకి ఏవైతే వస్తాయో వాటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ నేను ఏదైతే చెప్పానో లోపల పొర వైపుకి వచ్చేవి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేయొచ్చు. ఎందుకంటే లోపల వైపుకి వస్తే కరెక్ట్ గా బేబీ కూడా అక్కడే కూర్చోడానికి ప్రయత్నిస్తుంది. బ్లడ్ సప్లై కొంచెం తేడా అవడం వల్ల కొంతమందికి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువలీ ఫైబ్రాయిడే కారణం అని మేము ఎప్పుడు నిర్ధారిస్తామంటే, వేరే ఏ కారణం దొరకకుండా ఫైబ్రాయిడ్ మాత్రమే ఉండి, అది కూడా కొంచెం మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉండి, నేను చెప్పిన గర్భసంచి లోపల పొరలో పెరిగే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఆర్ లోపల వైపుకి పెరిగే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉంటే కుడ్ బి ఏ పాసిబిలిటీ. అండ్ దీనికి సర్జరీ ఏదైతే ఉంటుందో, కొన్ని సందర్భాల్లో ఫైబ్రాయిడ్స్కి డెఫినెట్గా సర్జరీ నీడ్ అని చెప్తూ ఉంటుంటారు కదా. సర్జరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? చాలా మంది పిల్లలు లేని వాళ్ళైతే ఎస్పెషల్లీ ఆ ఉమెన్ ఎక్కువ ప్యానిక్ అవుతుంటుంది, అండ్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ సైడ్ నుంచి, ఎస్పెషల్లీ అత్తగారి ఫ్యామిలీ నుంచి. ఆడపిల్లలు ఎక్కువగా అక్కడే భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. వన్స్ ఫైబ్రాయిడ్కి సంబంధించిన సర్జరీ జరిగితే పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశాలు కానివ్వండి, ప్రెగ్నెన్సీస్ వచ్చినా నిలబడకుండా ఉండే అవకాశం కానివ్వండి ఉంటుంది అంటారు? సో యూజువలీ ఒకసారి ఫైబ్రాయిడ్ సర్జరీ చేసిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ మనం సిజేరియన్ లానే ఊహించుకోవాలి. సిజేరియన్లో ఏం చేస్తాం, గర్భసంచి పొరలన్నీ కట్ చేసి లోపల నుంచి బేబీని తీస్తాం. ఇదే ప్రక్రియ ద్వారా గర్భసంచిని కట్ చేసి అందులో ఉన్న ఫైబ్రాయిడ్ని తీసేదాన్ని ఫైబ్రాయిడ్ సర్జరీ ఆర్ మయోమెక్టమీ అంటారు. అయితే మనకి ఇప్పుడు ఇమీడియట్గా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అది కంప్లీట్గా హీల్ అవ్వకుండా ఉంటే లోపల బేబీని అది ఎలా మోస్తుంది, మళ్ళీ అవి పికిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మినిమం 6 months చెప్తాం యూజువలీ. సర్జరీ కనుక జరిగితే మయోమెక్టమీ అయిన తర్వాత యూజువలీ 3 to 6 months ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేయకుండా ఉంటే మంచిది. ఈ 6 months టైంలో ఆ గర్భసంచి పొర అంతా మళ్ళీ నార్మల్కి వచ్చి హీలింగ్ కరెక్ట్గా ఉంటే కనుక నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీని అది మోయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలామంది రాక కొంతమంది బాధపడుతుంటే, కొంతమంది వచ్చి వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ లైఫ్ స్టైల్ కోసమో, ఇంకా కొన్ని మనం మాట్లాడకూడదు స్క్రీన్ పైన కాబట్టి మాట్లాడట్లేదు, మల్టిపుల్ అబార్షన్స్ వాళ్ళకి నచ్చిన విధంగా ట్రై చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఆడపిల్లలు ఒక ఇయర్లో 12 నెలలకి 12 అబార్షన్లు అయినవి కూడా మనం వింటూ ఉంటాము. ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటారు బాడీని? యూజువల్గా అబార్షన్ అయినందుకు వాళ్ళు ఏంటంటే ఏదో జస్ట్ నార్మల్ పీరియడ్ చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు, ఈజీగా ఓవర్ ద కౌంటర్ పిల్స్ దొరకడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇంకా అసలు కొంతమంది అయితే అది ప్రెగ్నెన్సీ ఎక్కడ ఏర్పడిందో కూడా చూడకుండానే యూపీటీ పాజిటివ్ రాగానే పిల్స్ తీసేసుకుంటూ ఉంటారు. అది చాలా చాలా డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది ఆఫ్ లేట్ వాళ్ళకి. దానికంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మేము కాంట్రసెప్షన్ గురించి ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ఓవర్ ద కౌంటర్ పిల్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా రోజుల కంటిన్యూస్గా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి రక్తస్రావం ఎక్కువ అవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. సెకండ్ది, కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకుని అది కంప్లీట్గా పోయిందో లేదో చెక్ చేసుకోకుండా మళ్ళీ అదే పనిలో ఉంటూ ఉంటారు. అప్పుడు ఇన్ఫెక్షన్ కనుక వస్తే కనుక ఫ్యూచర్లో గర్భసంచి మొత్తం డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా రాకుండా ఉండొచ్చు. అది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి.
దానికంటే వీటికంటే ఎక్కువ ఐపిల్ యూసేజ్ కూడా మరీ ఎక్కువైపోయింది. ఐపిల్ ఇస్ నాట్ అ రెగ్యులర్ కాంట్రసెప్షన్. దాని మా పదంలోనే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటారు. అంటే ఇక మనం అనుకోకుండా జరిగిపోయింది, అప్పుడు ఏదైనా టెంపరీ రెమెడీ ఏమైనా ఉందా అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కింద ఐపిల్ వాడమని. దాన్ని కూడా ఒక రెగ్యులర్ కాంట్రసెప్షన్ లాగా కలవడం వేసుకోవడం అనేది బాగా ఎక్కువైపోయింది. సో అవేర్నెస్ ఈజ్ ఆల్వేస్ ద కీ. మీకు ఎప్పుడైనా ఇలా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది ఆర్ మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు, మల్టిపుల్ కాంట్రసెప్షన్ ఆప్షన్స్ ఉండగా గో టు అ డాక్టర్. కలవక ముందే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, మేము ఇట్లా ఉండాలనుకుంటున్నాం, మాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదంటే బెస్ట్ రాకుండా చెప్తారు కదా, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ డెట్రిమెంటల్ టు యువర్ హెల్త్. అంటే మీరు అనేది ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ అండ్ మెన్ గురించి, బట్ మనం ఓపెన్ గా మాట్లాడితే రేపు అసలు మ్యారేజ్ అనేది చాలా అండ్ లివింగ్ టుగెదర్ అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి అసలు డాక్టర్ దగ్గరకు వచ్చి ఎలా కలవాలో ఫస్ట్ వాళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళు ఏదన్నా మ్యారేజ్ కి సంబంధించి ఏదైనా అడిగితే ఎలా ఉంటుందన్న పానిక్, భయం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వల్లే చాలా ఎక్కువ ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం, ఏ పడితే వాడడం, సొంత టెక్నిక్లు ప్రయోగించడం చేస్తూ ఉంటుంటారు. సో అంటే పెళ్లి తర్వాత డెఫినెట్ గా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వస్తాయి అంటారు. యూజువలీ అంటే ఇదే కారణం అని చెప్పలేము మనం. అంటే ఎంటీపీ చేసుకోవడం వల్ల కారణం అని ఏమి ఉండదు. అది కరెక్ట్ గా వెరిఫై చేయించుకోకపోతే, ఇప్పుడు టాబ్లెట్స్ వాడారు, అది పూర్తిగా క్లియర్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ గర్భసంచి నార్మల్ గా వచ్చి మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయంటే దీనివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కి ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. అయితే లోపల కంప్లీట్ గా క్లియర్ అవ్వలేదు, లోపల కొన్ని పీసెస్ ఉండిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కి రిస్క్ ఉంటుంది. ఓకే, ఎన్ని అబార్షన్స్ ని ఆడపిల్ల బాడీ తట్టుకునే అవకాశం ఉంటుంది అంటారు మేడం? జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీస్ అంతే. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎలా కనేవారు, 7-8 తర్వాత ఇంక వాళ్ళకి కెపాసిటీ ఉండకపోయేది. ఇది కూడా అంతే. మాక్సిమం నెంబర్ ఆఫ్ మిస్క్యారేజెస్ చేసుకోకుండా ఉండడమే బెటర్. వన్ థింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్, ఎంత ఎవిడెన్స్ చెప్పినా, ఎన్ని లాస్ చెప్పినా, నేచర్కి అగెయిన్స్ట్గా మనం వెళ్ళామంటే నేచర్ ఖచ్చితంగా మన మీద రివెంజ్ తీసుకుంటాం. ఆ విషయం జనాలు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. పీసీఓఎస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయండి డిసీజెస్. ఇప్పుడు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? వై ఆర్ వి గోయింగ్ అగెయిన్స్ట్ నేచర్? లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, కొత్త కొత్త రోగాలు అలానే వస్తున్నాయి. దానికి తోడు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీని డిస్టర్బ్ చేసుకోవడానికి ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రెగ్నెన్సీ రాక ఒక 50% ఆఫ్ ద కపుల్ ఏడుస్తుంది, గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతుంటే ఒక 50% కపుల్ మాత్రం వచ్చినవి తీయించుకోవడం ఒక హ్యాబిచువల్ ఇదిలాగా చేస్తారు. అండ్ వీళ్ళనే కాదండి, ఇప్పుడు వస్తారు నా దగ్గరికి, ఒకసారి ఎంటీపీ ఇస్తాం, సరే అనుకోకుండా అయింది ఇస్తాం, వాళ్ళకి ఎంత క్లియర్గా చెప్పి పంపిస్తాం వెళ్ళేటప్పుడు, ఇంకోసారి ఇట్లా అవ్వకుండా జాగ్రత్త పడండి, ఎంత స్పేసింగ్ కావాలి, మీకు ఏం మెథడ్స్ కావాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా 6 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తారు అబార్షన్ పిల్స్ కోసం. అది అవేర్నెస్ లేకపోవడం కాదండి. ఈ జనాలకి ఏంటంటే ఏమవుతుందిలే ట్యాబ్లెట్స్ తీసుకుంటే బ్లీడింగ్ అవుతుంది అంతే కదా, అది ఎప్పుడో ప్రాణం మీదకి వచ్చి అంత హెవీ బ్లీడింగ్ అయ్యి గర్భసంచి తీసే స్టేజ్ కూడా వస్తారు కొంతమంది. బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఫైనల్గా ఇంకా గర్భసంచి తీస్తేనే ఆ మదర్ బతుకుతుంది, ఆ స్టేజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకోవడం మానేసి ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు ట్యాబ్లెట్స్తో అవుతుందా లేదా, అయిందా లేదా క్లియర్ చేసుకుంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఇది ఇంకా ఎవరి విజ్ఞతకి వాళ్ళకే వదిలేయాలి అంతే. ఎందుకంటే ఎంత ఎడ్యుకేట్ చేసినా స్వతహాగా వాళ్ళకి వస్తే తప్ప మనం దేన్ని మార్చలేము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద అంటే కంప్లీట్ అవేర్నెస్ దాని మీద క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఈ టాపిక్ని మనం పక్కన పెడితే ప్రెగ్నెంట్ ఉమెన్ 9 నెలలు వచ్చిన తర్వాత గడిగడ గండం నూరేళ్ళు ఆయుష్ అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ నేను నా కొడుకు పొట్టలో ఉన్నప్పుడు కూడా ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా, చిన్న కిక్ వచ్చినా అమ్మో ఇది నొప్పులు అనుకుంటా అనే భయం నాకు ఉండేది. 2 చుట్లు పేగు మెడ వేసుకున్నాడు, 3 చుట్లు వేసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది. మా అబ్బాయి ఏకంగా 3 పేగులు మెడకి ఇలా చుట్టుకున్నాడు, 3 వరుసలు చుట్టుకున్నాడు అని చెప్పడం విన్నాను. ఈ పేగు మెడ వేసుకోవడం అనేది ఎలా ఉంటుంది అసలు, అంటే ఇది డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా అసలు? యూజువల్గా పేగు మెడని ఎందుకు వేసుకుంటాడు బాబు? పేగు అనేది ఎక్కడ ఉంటుంది? బేబీ బొడ్డు దగ్గర నుంచి మాయ వరకు ఒక కనెక్షన్ ట్యూబ్నే పేగు అంటారు. సో బేబీ కడుపులో ఉన్నంతసేపు రింగ్ 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 తిరుగుతూనే ఉంటాడు. వాడు తిరిగే క్రమంలో కొన్నిసార్లు ఆ పేగు అడ్డం వస్తుంది కాబట్టి వాడు దాని నుంచి కూడా తిరిగేసి వేసుకుంటాడు. అది కొన్నిసార్లు ఒక బేబీకి 1 రౌండ్ ఉండొచ్చు, 2 రౌండ్స్ ఉండొచ్చు, 3 రౌండ్స్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ మోర్, అంటే కార్డ్ బాగా పెద్దగా ఉందనుకోండి వాడికి అది లూజ్ గానే ఉంటుంది, ఏదో మెడలో కాసితాడు వేసినట్టు తిరుగుతూనే ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలకి కార్డ్ బాగా లెంత్ షార్ట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి తిరగడానికి ప్లేస్ టైట్ అయిపోతుంది, తిరగడం మానేస్తాడు ఫస్ట్. దట్స్ అ వార్నింగ్ సైన్.
ఓకే. కార్డ్ రౌండ్ ద నెక్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు కానీ మనకి డేంజర్ సైన్స్ ఎలా తెలుస్తాయి? ఫస్ట్ వాడికి తిరగడానికి ఖాళీ దొరకదు ఇంకా. కాబట్టి వాడి మూమెంట్స్ తగ్గిపోతాడు. మూమెంట్ తగ్గినప్పుడు ఒకసారి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వీడు ఎందుకు తగ్గిపోయాడు, అంతా బాగానే ఉందో లేదని ఎన్ఎస్టీ గ్రాఫ్ లాంటివి తీస్తారు. ఆ 20 నిమిషాలు ట్రేస్ తీసినప్పుడు నిజంగా అది బాగా మెడకి టైట్ అయిపోతే వాడి హార్ట్ బీట్ లో అవడం మనకి క్లియర్గా కనిపిస్తుంది అందులో. అప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఇమీడియట్గా సిజేరియన్కి. ఓకే. ఇన్ కేస్ ఎన్ఎస్టీ అంతా బాగానే ఉందనుకోండి, కాస్త వాడికి ఐవి ఫ్లూయిడ్ ఇచ్చి మీరు ఏదో తినంగానే వాడు మళ్ళీ తిరిగిపోతున్నాడంటే అంత పెద్దగా వరి అవ్వాల్సిన పని ఉండదు. అది చాలా రేర్. పేగు మెడకుండి బేబీకి కడుపులో ఉండగా కాంప్లికేషన్ అవ్వడం అనేది చాలా చాలా అరుదు. ఓకే. మేము చూసిన కేసెస్లో మహా అయితే ఒక 1000 కేసుల్లో ఒకటి అలా చూస్తామేమో అంతే. బట్ యూజువలీ పేగు మెడకుండడం వల్ల బేబీకి వచ్చి పెద్దగా డేంజర్ ఏమీ ఉండదు. అండ్ అదొక రీజన్ గా చూపించి సిజేరియన్ చేయించుకోవడం అనేది పెద్దగా ఫూలిష్నెస్. అసలు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అయితే నేను పెద్ద ఎగ్జాంపుల్ 3 చుట్లు మా ఊడ వేసుకుని నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. అదే చెప్తున్నాను, నేను అందరికీ అదే మొత్తుకుంటాను. ఆ పేగు మెడ వేసుకున్నారు అసలు ఆ పాయింట్ ఇవ్వద్దు మీరు, అసలు అది ఇస్తే అది పట్టుకుని ఇక మొత్తం వెనకాల ఉన్న వాళ్ళది ఇదే భజన చేస్తూ ఉంటారు, మెడకుందంటే సిజేరియన్ చేయించుకోమని. బట్ ఇట్స్ వెరీ నార్మల్. అండ్ ఎప్పుడైతే కిక్స్ తగ్గుతూ ఉంటాయో, లేదు వీడు 2-3 అవర్స్ అయిపోయింది లోపల పొట్టలో బేబీ కదలట్లేదు అన్నప్పుడు జనరల్గా ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినేసి తాగేసి వాడు డెఫినెట్గా కదులుతాడు, కాఫీ తాగమని చెప్తారు, ఏదో ఒకటి అలా వేడివేడిగా తినేసి అంటారు. ఇది నిజంగా ఉంటుందండి? అది కరెక్ట్. యూజువల్లీ బేబీ కదలడం తగ్గిపోవడం ఏంటంటే మోస్ట్ లైక్లీ ఏంటంటే వాడికి ఏమైనా సడన్ గా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గచ్చు. సెకండ్ థింగ్ మదర్ బాగా ఎక్కువ స్ట్రెస్ లో ఉండి అప్పటిదాకా గమనించుకోకుండా సడన్ గా వాడిని గమనించుకోవడం. థర్డ్ది ఇంకేదైనా వేరే ప్రాబ్లం వల్ల కూడా బేబీ కదలడం ఆగిపోతుంది. సో ఎవరికైనా కూడా కదలడం ఆగిపోగానే ఫస్ట్ మేము చెప్పేది కొంచెం గ్లూకోజ్, ఇమీడియట్ గా గ్లూకోజ్ అందించాలి వాడికి. సో వేడిగా పాలు తాగడము, కాఫీ తాగడము, ఏదో ఒకటి తీసి ఎడం వైపు తిరిగి పడుకుని మళ్ళీ మూమెంట్స్ చూసుకోమని చెప్తాం. ఇన్ కేస్ ఆ 1-2 hours లో వాడు బాగానే తిరగడం మొదలు పెట్టంటే పెద్దగా ఏం భయపడక్కర్లా. మేబీ మీరు చాలాసేపు వర్క్ లో పడిపోయి ఫుడ్ సరిగా తినకపోయినా వాడు కదలడు. అయితే మీరు ఇలా కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకుని పక్కకు తిరిగి పడుకుని రెస్ట్ తీసుకున్నా కూడా అసలు మీకు బేబీ కొంచెం కూడా మూమెంట్ రాకపోతే ఒకసారి డెఫినెట్ గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఓకే. అండ్ స్పర్మ్ కౌంట్కి సంబంధించి చాలా మంది అడిగేది ఏంటంటే, మాకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్న ప్రాసెస్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్తూ ఉంటుంటారు. డెఫినెట్గా అబ్బాయిలు అయితే ఏ ఫుడ్ని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాలి అంటారు. దీనివల్ల డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ అవుతుందండి, మీరు మానేయండి అని చెప్పేవి ఏమైనా ఉన్నాయా మగ పిల్లలకి? తెలుసును, ఫుడ్ వల్ల తగ్గిపోవడం అనేది ఏమీ ఉండదులే కానీ, బట్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ గుట్కా, పాన్ అవన్నీ తింటూ ఉంటారు కదా, వాటిలో ఉండే కాంపోనెంట్స్ వల్ల స్పర్మ్ కౌంట్స్ బాగా తగ్గిపోవడం, వాటి కదలిక తగ్గిపోవడం, వాటి మార్ఫాలజీ మొత్తం మారిపోవడం, ఇవైతే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్కహాల్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది బేబీ ప్లానింగ్ అప్పుడు. స్మోకింగ్ అయితే 0, ఆల్కహాల్ అయితే వారానికి 3 సార్లు, 3 పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. ఇంతవరకు తీసుకుంటే పర్వాలేదు కానీ ఇంతకంటే బియాండ్ తీసుకుంటే మాత్రం ఎవిడెన్స్ షోస్ దట్ స్పర్మ్ కౌంట్స్ అండ్ మొటిలిటీ డెఫినెట్ గా తగ్గిపోతాయి. అండ్ ఫుడ్స్ అంటారా, బాగా ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ డైట్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. సో యూజువలీ బేబీ ప్లానింగ్ కోసం వచ్చిన వాళ్ళకి మేము యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. న్యాచురల్ గా దొరికే మనకు ఫ్రూట్స్, ఆరెంజెస్, అవకాడో, బ్లూబెర్రీస్, వీటిలో వైటమిన్ సి లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విటమిన్ సి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. సో ఆ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. ప్రోటీన్స్. అండ్ స్మోకింగ్ కంప్లీట్గా 0 అని చెప్తున్నారు, బట్ మదర్ విషయానికి వస్తే ప్యాసివ్ స్మోకింగ్ ఇంట్లో మనం చూస్తుంటాం. హస్బెండ్ స్మోక్ చేస్తున్నాడు, స్మోక్ చేసేది నేను కాదు కదా, ప్రాబ్లం ఏంటి అన్న పాయింట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వేస్ట్ మేడం, అందుకే అడుగుతున్నాం అంటూ ఉంటారు. ఇది కామెంట్లో పెట్టే కన్నా ముందు నేనే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా మదర్కి ఎఫెక్ట్ అవుతుందా, బేబీకి ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్మోక్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మదర్ కూడా ఇన్ఎవిటబుల్గా ఆమె లంగ్స్లోకి ఎంతో కొంత వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎవిడెన్స్ హ్యాస్ షోన్ దట్, అంటే మల్టిపుల్ స్టడీస్ హ్యావ్ షోన్ బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడం, అంటే బిడ్డ ఎదుగుదల తగ్గిపోవడం, సడన్ గా బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ లోపల బాగా తగ్గిపోవడం, హైపాక్సియా రావడం, బేబీ మూమెంట్ తగ్గిపోవడం, ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో అదే కాదు, మదర్కి కూడా బ్రాంకియల్ ఆస్తమా లాంటి కండిషన్స్ రావడం, అలర్జిక్ రియాక్షన్స్ రావడం, ఒకటే దగ్గు తుమ్ము రావడం, ఇలాంటివి కూడా అవుతాయి. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఇట్స్ ఎ కంప్లీట్ నో. అండ్ చాలామంది డెలివరీస్లోనూ లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఛాతి పైన కొన్నిసార్లు మనం హెయిర్ని చూస్తూ ఉంటుంటాం. చాలామంది ఆడపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మిల్క్ ఎప్పుడైతే పిల్లలకి ఇస్తూ ఉంటామో వాడికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, మాకు ఎందుకు ఇలా అవుతూ ఉంది, మొన్నటి వరకు లేదు, ఇప్పుడు సడన్గా మేము గమనిస్తున్నామని చెప్తూ ఉంటుంటారు. చెస్ట్ పైన హెయిర్ అనేది నార్మలా, అబ్నార్మల్ అంటారు?
యూజువల్లీ చెస్ట్ హెయిర్ అనేది ప్రెగ్నెన్సీ వల్ల పెరగడం అలా ఏమి ఉండదు. కొంతమందికి ఇన్ జనరల్ బాడీ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది అమ్మాయిలకి అది బై బర్త్ వాళ్ళకి అలానే ఉంటుంది, అంతే అమౌంట్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. అండ్ ఆ హెయిర్ అక్కడ పని కట్టుకుని మనం తీసినప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్స్ ఎ న్యాచురల్ హెయిర్, మొదటి నుంచి మీకు హెయిర్ అలానే ఉండి మీకు ముందు నుంచి తీసే అలవాటు లేకపోతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయదు. దానివల్ల మీ ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అవ్వదు, మీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వదు, బేబీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెరీ అన్యూజువల్ హెయిర్ గ్రోత్ వస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. సో అంత హెయిర్ రావడం అనేది అంటే మీరు గమనించే అంత హెయిర్ వచ్చిందంటే దట్ డెఫినెట్లీ నాట్ నార్మల్. అలా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవాలి డెఫినెట్గా. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మేకప్స్ ఇది మ్యాండేటరీ. ఇప్పుడు ఈవెన్ చిన్న లిప్స్టిక్ అయినా సరే డెఫినెట్గా వేర్ చేస్తూ ఉంటుంటాం. ప్రెగ్నెన్సీలో మేకప్ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఇప్పుడు మనం చూసుకునే కాస్మెటిక్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటిలో డెఫినెట్గా ఏదో ఒక టెరటోజెనిక్ ఏజెంట్ ఉంటుంది. టెరటోజెనిక్ అంటే బిడ్డను ఎఫెక్ట్ చేసే ఒక డ్రగ్ అన్నట్టు. మొత్తం అన్ని కాస్మెటిక్స్లో మీరు ఎంత జల్లెడ పట్టినా కూడా ఏదో ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది. అసలు అది బేబీని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుందో స్టడీస్ కూడా ఉండవు కొన్ని వాటికి. సో యూజువలీ అందుకే ప్రెగ్నెన్సీలో మేము చెప్తాం ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ కాస్మెటిక్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయమనే చెప్తాం. ఈవెన్ టాల్కమ్ పౌడర్ కూడా రొటీన్గా మనం వాడే టాల్కమ్ పౌడర్లో కూడా ఏదో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఉంటుంది. సో అందుకోసమని యూజువలీ కాస్మెటిక్స్ అవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది. బట్ మన మాట ఎంతమంది వింటారు? ఛాన్సే లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఖచ్చితంగా నా బేబీకి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అనుకున్న వాళ్ళు ఐ ఆల్వేస్ సే ఎంత మంచి కాస్మెటిక్స్ అన్నా అవాయిడ్ చేయండి. దాని బదులు న్యాచురల్ ఆర్గానిక్వి కొన్ని ఉంటాయి, అవి కొంతవరకు మీరు ట్రై చేయొచ్చు. అంటే న్యాచురల్ లిప్ మాయిశ్చరైజర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఫేస్కి శనగపిండితో కొంతమంది క్లీన్ చేసుకుంటారు, అంతవరకు చేయొచ్చు. కానీ కెమికల్వి మాత్రం దెర్ ఈస్ నో ప్రూవెన్ రిజల్ట్. ఈ పలానా కెమికల్ ఇది 100% సేఫ్ ప్రెగ్నెన్సీలో, ఈ పౌడర్ వేసుకోవచ్చు, ఈ మేకప్ వేసుకోవచ్చు అని అయితే లేదండి. ఏదైనా అన్సేఫే. డెలివరీలో ఎస్పెషల్లీ ఎటువైపు తిరిగి పడుకుంటే బెటర్ అంటారు? చాలామంది అడుగుతుంటుంటారు. అసలు ఇటు సైడ్ మాకు కంఫర్ట్ కాలేదు, నిద్రే పట్టట్లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, ఇటు సైడ్ అసలు మాకు కంఫర్ట్గా లేదని వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏ సైడ్ తిరిగి పడుకోవాలి యాక్చువల్గా డెలివరీలో? యాక్చువల్ ఎవిడెన్స్ ప్రకారం అయితే ఎడం వైపు తిరిగి పడుకున్న మదర్స్ యొక్క బేబీస్ ఆప్టిమల్ వెయిట్ చాలా బాగుంది పిల్లలది, వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ సమంగా అందుతాయి, వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంది. బట్ కంటిన్యూస్గా ఎడం వైపు తిరగాలంటే పడుకోలేరు, వాళ్ళకి కుడి వైపు కూడా తిరగమంట. అసలు ఒక పక్కకి ఎందుకు తిరగాలి? అది మెయిన్ అసలు రీజన్ ఎందుకు ఒక పక్క పడుకోమన్నాం అంటే, గర్భసంచి ఎప్పుడైతే మనం కడుపు మీద అలా పెరుగుతూ ఉంటుందో మేజర్ బ్లడ్ వెజల్స్ అయోటా అండ్ ఇన్ఫీరియర్ వీనా కావా బ్లడ్ వెజల్స్ కడుపు మధ్య భాగంలో ఉంటాయి అన్నమాట. సో బిడ్డ పెరిగే కొద్దీ ఇది వెళ్ళి ఏమవుతుంది, ఆ వెజల్స్ మీద కరెక్ట్ గా పడుతుంది. సో మనం వెలికిలా పడుకుంటే ఏమవుతుంది, యూట్రస్ ని ఆ వెజల్స్ ని ఇంకొంచెం కంప్రెస్ చేసేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ సడన్ గా అరెస్ట్ అయ్యి లోపల బిడ్డకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 20 వీక్స్ అంటే 5వ నెల పడ్డ దగ్గర నుంచి అందరినీ ఒక పక్క తిరిగి పడుకోమని చెప్తాం. నెలలు నిండే కొద్దీ 8వ నెల 9వ నెల వచ్చేసరికి ప్రిఫరబుల్లీ ఎడం వైపు తిరిగి పడుకుంటే ఇంకొంచెం బెటర్ ఆక్సిజనేషన్ వస్తుంది. అలా మీరు ఎడం వైపు తిరిగి పడుకోలేకపోతే అట్లీస్ట్ రైట్ సైడ్ కన్నా ట్రై చేయండి, కానీ వెల్లికిలా మాత్రం అస్సలు పడుకోకుండా ఉంటే. ఓకే. అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎక్సర్సైజెస్ ఏముంటాయి, ఏ మంత్ నుంచి డెఫినెట్గా స్టార్ట్ చేయాలి అంటారు? అసలు బేసిక్గా ఎక్సర్సైజెస్ కంటే నేను ఫస్ట్ నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీ అమ్మగారును మీ అమ్మమ్మ ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ చెప్పామా, వాళ్ళకి ఏం ఫిజియో చెప్పలేదు. అఫ్ కోర్స్ వాళ్ళలాగా ఇప్పుడు మనం అంత ఎక్స్టెన్సివ్ పనులు చేయలేకపోతే ఇంపాసిబుల్. అది న్యాచురల్గా వాళ్ళు చేసిన మూమెంట్స్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు మ్యాక్సిమం చేసిన పనులు ఏముంటాయి చెప్పండి. ఒంగుని ఇల్లు కూర్చుని ఉంటారు, గంటలు నిలబడి వంట చేసి ఉంటారు, కింద పొయ్యిలో అప్పట్లో నుంచుని చేసే స్టాండ్లు కూడా లేవు కదా, కింద కూర్చుని స్క్వాటింగ్ పొజిషన్లో మంచిగా వంట చేసేవారు, గంటలు కూర్చుని. దాని తర్వాత కళ్ళాపు చల్లేవారు, కూర్చుని ముగ్గులు వేసేవారు, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేశారు. వీటన్నిటిలో మనం గమనిస్తే ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే, పెల్విక్ మస్కులేచర్ అనేది డే 1 నుంచి ఆ 40th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఆ మజిల్స్కి ఏదో ఒక యాక్టివిటీ చెప్తూనే ఉండేవారు. సో దానివల్ల ఏమయ్యేది, వాళ్ళకి థై మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఆ కంటిన్యూస్గా నిలబడడం పనిచేయడం వల్ల. ఈ పెల్విక్ మస్కులేచర్ అనేది న్యాచురల్గానే మనసు పెరిగే కొద్దీ రిలాక్స్ అయిపోవడం, పెరిగే బేబీ వల్ల అవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం అనేది వాళ్ళు మొదటి నుంచి అలవాటు చేసేవారు. మనకి ఏంటంటే ఇప్పుడు అంత స్కోప్ లేదు అంత పని చేయడానికి, బట్ అట్లీస్ట్ ఆ యాక్టివిటీస్కి కొంచెం దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ హౌస్ హోల్డ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అనేవి యూజువల్లీ ప్లెజెంటా లొకేషన్ అంతా 20 వారాలకి మనకి కన్ఫర్మ్ అవుతుంది, మాయ పైకుందా కిందకుందా అని.
ఒకసారి పైకి ఉంది అని తెలిసిన తర్వాత 20 వీక్స్ తర్వాత మాత్రం రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకే. లైక్ ప్రీనేటల్ యోగా అని చాలా మంది థెరపీస్ అండ్ సెషన్స్ పెడుతూ ఉంటారు. ఫస్ట్ సెషన్ మాత్రం అండర్ అబ్జర్వేషన్ చేస్తేనే బెటర్, బికాజ్ మీకు మజిల్ని ఎంతవరకు కాంట్రాక్ట్ చేయాలో తెలియదు, స్క్వాట్స్ చేయాలంటే ఏ లెవెల్ వరకు చేయాలో తెలియదు. సూపర్వైజ్డ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ చేసి ఇంక అక్కడి నుంచి డెలివరీ వరకు గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ పెంచుకుంటూ అవి ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్. మెట్లు ఎక్కడం దిగడం, ఆ మెట్లు కూడా సైడ్ రైలింగ్ పట్టుకుని సైడ్కి ఎక్కడం దిగడం, అది కూడా పెల్విస్ని ఓపెన్ చేస్తుంది. అలాంటి ఎక్సర్సైజెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటీన్, అవి ఎక్సర్సైజ్లా చేస్తున్నట్టు కాకుండా ఏదో పని చేస్తున్నట్టు చేస్తూ ఉంటే మీకు అలసట ఉండదు. బికాస్ చాలా మంది నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను రెగ్యులర్ చెకప్కి వచ్చినప్పుడు, ఎక్సర్సైజెస్ చేస్తున్నావు అంటే కష్టం అవుతుంది మేడం చేయలేకపోతే. సో ఒక పేషెంట్ నాకు ఆ ఐడియా రావడానికి వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఓన్లీ గేవ్ మీ దట్ ఐడియా. ఆమె ఏం చేసిందంటే, అరే ఎక్సర్సైజ్ చేస్తున్నావు నువ్వు అని అంటే, ఎక్సర్సైజ్ అవ్వట్లేదు కానీ నాకు ఇంట్లో పనులే సరిపోతుంది అంటే, ఏం పనులు చేస్తున్నావు అని అన్నా. వాళ్ళది బెడ్ బాగా కిందకు ఉంటుందట, రోజు బెడ్షీట్ 4 సార్లు వేస్తున్నాను మేడం నేను తీసి అని. బెడ్షీట్ వేసినప్పుడు కూర్చుంటుంది కదా, కూర్చుంటుంది, టక్ చేస్తుంది, ఆ మూమెంట్తో ఆమెకి పెళ్లిస్ అంత ఆమెకి నార్మల్ డెలివరీ అయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, నేను కూడా ఆశ్చర్యపోయా. యాక్చువల్లీ అమ్మాయి ఒక్కరోజు కూడా ఎక్సర్సైజ్ చేయలేదు, ఎట్లా అయిందంటే నేను రొటీన్ అడిగితే అప్పుడు చెప్పింది, నాకు అదే చాలా బాగా హెల్ప్ చేసింది మేడం, నేను అన్ని పనులు చేసుకున్నాను, ఇంట్లో మెయిడ్ని కూడా తీసేసి, అండ్ నా బెడ్షీట్ మాత్రం అది ఒకటే ప్రాక్టీస్ చేసి రోజుకు 4 సార్లు మీరు చెప్పిన స్క్వాట్ అలానే అయిపోయింది మేడం నాకు. సూపర్. అండ్ బ్రాస్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి బ్రీత్ ఆడట్లేదు అంటూ ఉంటారు, కొంతమంది అంత టైట్నింగ్ కూడా యూస్ చేయకూడదు అంటూ ఉంటారు, కొంతమంది డెఫినెట్గా వేర్ చేయాలంటూ ఉంటారు. ఖచ్చితంగా వేర్ చేయాలి అంటారా? ఏ మంత్ నుంచి వేర్ చేయాలి? దీనికి సంబంధించి ఏదైనా రూల్ ఉంటుంది అంటారా మ్యామ్? బేసిక్గా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ చేంజెస్ అనేవి ఇనీషియల్గానే స్టార్ట్ అయిపోతాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ సైజ్ పెరగడం, వాటికి బ్లడ్ సప్లై ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ టెండర్గా ఉంటుంది, అంటే ముట్టుకుంటే చాలా మందికి నొప్పిగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి వెరీ టైట్ బ్రాస్ అవన్నీ చేసుకోవడం ఇవన్నీ ఇట్స్ నాట్ సజెస్టబుల్. అయితే కొంతమందికి బ్రా వేసుకోకపోతే కంఫర్టబుల్గా ఉండలేరు కాబట్టి వేరే సైజ్, ఒక నెక్స్ట్ సైజ్ 1 or 2 సైజెస్ ఎక్స్ట్రా తీసుకుని జస్ట్ కంఫర్ట్ కోసం మాత్రమే వేసుకోవాలి. కొంతమందికి స్పోర్ట్స్ బ్రాస్ లాంటివి అలవాటు ఉంటుంది, మరీ ఎక్కువ టైట్గా ఉన్నవి వేసుకోవడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. సో మీకు కంఫర్ట్ ఉండేలాగా అవి ఓవర్ హ్యాంగ్ ఆర్ లూజ్ అయిపోకుండా ఒక కంఫర్టబుల్ సైజ్ తీసుకుని అది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వచ్చి హామ్ ఏమి ఉండదు. టైట్ బ్రాస్ మాత్రం వేసుకోకుండా ఉంటేనే మంచిది, ఆ పెయిన్ ఇంకొంచెం ఎక్కువైపోతుంది. ఓకే. అండ్ మీరు పెయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, చాలా మందికి ఇంటిమసీ ఏదైతే ఉంటుందో మాకు చాలా పెయిన్ అనిపిస్తుంది అని చెప్తుంటారు. మ్యారేజ్ ఎన్నేళ్ళు అయిందంటే 2 ఏళ్ళు అయిపోయింది, 1 year అయిపోయింది, స్టిల్ మాకు పెయిన్ ఉందని చెప్తుంటుంటారు. ఇది నార్మలా అబ్నార్మలా మేడం? ఇది కొందరిలో అబ్నార్మలే, కొందరిలో నార్మలే. రీసెంట్గానే నేను ఒక పేషెంట్ని చూశాను, ఒక 4-5 రోజుల క్రితం వచ్చారు. మ్యారేజ్ అయ్యి 1 year 2 months అవుతుంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అందుకని ఒకసారి కనుక్కుందామని వచ్చారు. హిస్టరీ అంతా అడిగితే హిస్టరీలో ఏమీ దొరకలేదు, ఇద్దరిది అంతా బాగానే ఉంది, ఆమెకి రెగ్యులర్ సైకిల్. సరే ఒకసారి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేద్దామని చూస్తే ప్రతి అమ్మాయికి ఏంటంటే వెజైనల్ ఆరిఫైస్ యోని భాగం ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ హైమన్ అనే ఒక పొర ఉంటుంది, అది మనకు పుట్టుకతోనే వస్తుంది. ఆ హైమన్ పొర అనేది యూజువలీ ఇంటర్ కోర్స్ టైంలోనే చాలా మంది వరకు ఆ హైమన్ పొర అనేది కొంచెం కొంచెంగా టేర్ అయ్యి ఆ వెజైనల్ లోపలికి ఇంటర్ కోర్స్ అనేది సక్రమంగా జరుగుతుంది. అయితే కొంతమందికి ఫియర్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. కొంతమంది ఇంత సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉండి ఇంత ఉన్నా కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఎలా జరుగుతుంది, అసలు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఏంటి, ఆ అవేర్నెస్ కూడా లేని కపుల్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ నార్మల్, అసలు ఫిజియాలజీ ఆఫ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఏంటి, ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది. వీళ్ళకి కరెక్ట్గా పెళ్ళి అయ్యే ముందు ఎవరైతే 3 అమ్మలక్కలు చెప్తారు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విపరీతంగా నొప్పి వచ్చేస్తుందంటే అని చెప్తారు. ఇంకా వాళ్ళకి సైకలాజికల్గా బుర్రలో ఇంటర్ కోర్స్ చేస్తే పెయిన్ వస్తుంది అని మాత్రమే తెలుస్తుంది తప్ప ఒక 50% ఆఫ్ ద విమెన్ ప్లెజర్ ఉంటుంది అనే మాట ఎవరు చెప్పరు. ఎందుకంటే మనకి ఇండియన్ సినారియో, మన పాపులేషన్ ఎలా ఉంటుంది, మనకు అది అంటేనే చాలా తప్పు, దాని గురించి మాట్లాడడమే తప్పు. ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలతో డిస్కస్ చేయడం చూస్తారు, నో వన్ పెళ్లికి ముందు అసలు అది మాట్లాడడం చాలా తప్పు విషయం. అసలు దాని గురించి మాట్లాడడం, అలాంటి సీన్స్ వచ్చినా మనం వెంటనే టీవీ ఆఫ్ చేసి పక్క వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి కండిషన్స్లో మనం పెరుగుతాం కాబట్టి చాలా మందికి అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళు భయంతోనే ఫస్ట్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. ఆ భయం వల్ల ఏంటంటే తెలియకుండానే ఆ యోని చుట్టూరా ఉన్న మజిల్స్, వెజైనల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అక్యూట్ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతాయి. ద మినిట్ వాళ్ళు అది స్టార్ట్ చేయంగానే మొత్తం మజిల్స్ అన్ని ఇలా కాంట్రాక్ట్ చేయడం వల్ల, ఫ్రీజ్ చేసేయడం వల్ల ఓపెనింగ్ అనేది అసలు ఓపెన్ అవ్వదు. సో హస్బెండ్ ట్రై చేసినా వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పొర వరకు వెళ్ళడం బయటకు రావడం అదే నార్మల్ ఇంటర్ కోర్స్ అనుకుంటారు. వాళ్ళు కూడా అంత మేధావులు ఉన్నారు.
సో 1 ఇయర్‌లో వాళ్ళకి అసలు ఇంటర్ కోర్సే జరగలేదు. ఇంక పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? సో వీళ్ళకి ఏంటంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇంటర్ కోర్స్ అంటే ఏంటి? ఆ టైంలో మన మైండ్‌ని ఎలా మనం ఉంచుకోవాలి? ఫోర్ ప్లే ఇంపార్టెన్స్ ఏంటి? ఫోర్ ప్లే చేయడం వల్ల మన వెజైనాలో న్యాచురల్‌గా వచ్చే సెక్రీషన్స్ వస్తాయి. ఆ సెక్రీషన్స్ వల్ల ఆటోమేటిక్‌గా అదే లూబ్రికెంట్ లాగా పనిచేసి ఇంటర్ కోర్స్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ అవేర్‌నెస్ రావాలంటే ఫస్ట్ పెళ్ళైన వెంటనే మీరు ముందు ఒక గైనకాలజిస్ట్‌ని కలిసి ఇదంటే ఏంటి? మాకు పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ పద్ధతుల ద్వారా చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఏది నార్మల్, అది ఫస్ట్ తెలుసుకోవడం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీ అందరికీ యాక్సెస్ ఉంది కదా ఇప్పుడు, డైరెక్ట్గా వెళ్ళలేకపోతే అట్లీస్ట్ ఫోన్లో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. బేసిక్స్ అంటే ఏంటో చెప్తారు, ఆ టైంలో మీరు ఎలా ఉండాలి, మీకు పెయిన్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇవన్నీ చెప్తారు మీకు. దాన్ని బట్టి ఈ పెయిన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అయితే కొద్ది మందిలో, ఇది మ్యాక్సిమం 90% కపుల్స్లో అది నార్మల్ సిచ్యువేషన్, వాళ్ళకి తెలియక చేయరు. 10% మందిలో ఏంటంటే ఆ హైమన్ అనేది చాలా ఎక్కువ థిక్ అండ్ ఫైబ్రోస్డ్గా ఉండిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయడానికి ట్రై చేసినా వీళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రం హైమెనెక్టమీ అని ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం. ఆ పొర ఏదైతే ఉందో అదే మేము సర్జికల్గా ఇన్సైజ్ చేస్తాం. దాని తర్వాత ఇంటర్ కోర్స్ బాగానే చేయగలుగుతారు. ఈ వెజైనిస్మస్ కాంపోనెంట్ ఏదైతే ఉందో నేను చెప్పాను, మజిల్స్ అన్ని గట్టిగా కాంట్రాక్ట్ చేసేది, అది చాలా మందికి మనం సైకలాజికల్ థెరపీ వీళ్ళకి చెప్పడం వల్ల అవుతుంది. కొంతమందికి దానికంటే కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ఫిజియోథెరపీ చేస్తాము, అండ్ దానికి కొన్ని స్పెసిఫిక్ డైలేటర్స్ ఉంటాయి, డైలేటర్ థెరపీ చెప్తాము. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే బోటాక్స్ ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయి, అది కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ లేని జబ్బు ఇంకా ఏమి రాలేదు కాబట్టి దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే దానికి మేము సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. డెఫినెట్గా మ్యామ్. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ అండ్ ఫైనల్గా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏదైనా సరే బాగా వీళ్ళు కొంచెం ముందొచ్చున్నా బాగుండేది, మీకు చెమటలు పట్టే అంతలా వణికిపోయి ఏదైనా అయిపోతుందేమో బేబీ కార్ తల్లికి అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే అవేర్నెస్ కోసం అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా ప్యానిక్ చేసిన కేసు ఏదైనా మీరు చూసారు? ఎస్, ఒకటే. మా మెడికల్ కెరియర్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి మేము అసలు చూడకూడదు అని అనుకుంటాం ఇన్ అవర్ ఎంటైర్ కెరియర్. బికాజ్ అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనం అసలు సేవ్ చేయలేం. అలాంటి ఒక సిచ్యువేషన్ నేను చూశాను. ఆ మదర్ 7th month వచ్చే దగ్గర నుంచి ఆమెకి చాలా ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉండేది. సో బీపీ మేము మానిటర్ చేస్తున్నాం, రెగ్యులర్ ఫాలోఅప్కి పిలుస్తుంటే తను చాలా ఇర్రెగ్యులర్గా ఉండేది, రెగ్యులర్గా చెకప్స్కి వచ్చేది కాదు. 8th month నుంచి బీపీ ఎట్లా అయిపోయిందంటే 180, 200 అట్లనే ఉండేది. సో నాకు డౌట్ వచ్చింది, ఇంకొకసారి మనం హార్ట్ ఇవాల్యుయేషన్ అది చేయించాలని. ఆమె ఫాలోఅప్కి రాలేదు. నేనే రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉండేది, నా బీపీ ఏమవుతుందో, బీపీ వల్ల ఏమైనా ఫిట్స్ వస్తాయని. ఒకరోజు వచ్చింది, ఎలా వచ్చిందంటే మనిషి మొత్తం ఉప్పుగా అయిపోయారు అనమాట, నీరు వచ్చేసింది మొత్తం, ఫుల్ బీపీతో వచ్చింది. వస్తే ఇమ్మీడియట్గా బీపీ రెడ్యూస్ చేసి మేము కార్డియాక్ దీనికి పంపించాం. ఆమెకి ఏంటంటే ఆయాసం వచ్చేస్తుంది బాగా, ఆయాసం వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరకు పంపిస్తే ఆయన వెంటనే స్కాన్ చేసి మాకు ఇమ్మీడియట్గా చెప్పాడు ఇది పెరిపార్టమ్ కార్డియోమయోపతి అని. అది చాలా అరుదుగా వచ్చే ఒక కార్డియాక్ కండిషన్, ప్రెగ్నెన్సీలో మాత్రమే 7, 8, 9 నెలల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది వచ్చింది అంటే పేషెంట్ బతికింది అంటే ఆమె అదృష్టం. ఆ కండిషన్ చాలా చాలా రేర్గా ఉంటుంది, కానీ వచ్చిందంటే ఇమీడియట్గా ఇంకా ట్రీట్మెంట్ చేయాల్సిందే, అడ్మిట్ చేసి హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ అవన్నీ పెట్టి ఇమీడియట్గా డెలివరీ చేయాలి. అయితే వాళ్ళకి ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ లేదు అప్పట్లో. కార్డియాలజిస్ట్ సెటప్ వెళ్ళాలంటే మనం కార్డియాలజిస్ట్ దగ్గర పంపించాలంటే వెళ్ళాలి కదా. అప్పట్లో నేను వర్క్ చేసేది ఒక 2 tier సిటీలో చేసేదాన్ని, టౌన్లో చేసేదాన్ని. అక్కడ అంత పెద్దగా ఫెసిలిటీస్ కూడా లేవు. ఇమ్మీడియట్గా ఆమెని షిఫ్ట్ చేసి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమన్నారు, మెడికల్ కాలేజ్కి పంపించాం. వెళితే అక్కడ వెళ్ళినా ఇమ్మీడియట్గా సిజేరియన్ చేశారు, కానీ బేబీని బతికించగలిగారు, కానీ మదర్ని ఐ లాస్ట్ దట్ మదర్. ఇప్పటికీ నాకు అమ్మాయి మొహం అలా కనిపిస్తూనే ఉంటుంది. పెరిపార్టమ్ కార్డియోమయోపతి సంథింగ్, అసలు అదొక నైట్ మేర్, రావద్దు. వచ్చిందంటే ఇంక అసలు ఒక ట్రామా ఎలా ఉంటుందంటే ఒక 2-3 సంవత్సరాల వరకు నాకు అసలు చాలా భయం అనిపించేది. ఏ పేషెంట్ నార్మల్ బీపీ చూసినా కూడా ఇది అదేనేమో ఎక్స్టెన్సివ్ ఇవాల్యుయేట్ చేయడం. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ అలాంటి కేసు వస్తే మాత్రం పేషెంట్స్కి మరీ జాగ్రత్తగా చెప్పేది, మీ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో రీజన్ లేకుండా వాళ్ళు మళ్ళీ 15 daysకి రమ్మనరు కదా, అది వెళ్ళుంటే అట్లీస్ట్ మనం అర్లీగా కొంచెం ట్రీట్మెంట్ చేస్తుండేవాళ్ళు. అందుకే చెప్తూ ఉంటుంటారేమో, స్కాన్స్ ఇంపార్టెంట్, విజిట్స్ ఇంపార్టెంట్, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి, రెగ్యులర్ చెకప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఆ కేసు
మీరు చెప్పడం నాకు అది నిజంగా డైజెస్ట్ అవ్వట్లేదు. విన్న నాకే అలా ఉంటే ఎక్స్పీరియన్స్ చేసిన డాక్టర్స్కి అది ఎలా ఉంటుందో ఐ నో. బట్ ఎనీవే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నో వర్డ్స్. చేసుకుంటూ వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి గ్యాదర్ చేయొచ్చు అనిపిస్తుంది. డెఫినెట్గా ఇంకో పాడ్కాస్ట్ మీతో ప్లాన్ చేస్తాను. అండ్ అడగగానే చాలా దూరం నుంచి వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రస్తుతానికి ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లకి కావాలో, ప్రెగ్నెంట్ కాబోతున్న ఆడపిల్లకి కావాలో చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.